హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర డే ఈరోజు 13. మనం దార్లగిన్న నుంచి మనము అనంతపూర్కి అయితే వెళ్ళిపోతున్నాం. అనంతపూర్లో మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. మనకి గార్లదిన్న నుంచి మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఎంత ఉంటుంది అంటే దాదాపు 22 to 23 దాకా వస్తుంది. స్వామి శరణమయ్యప్ప స్వాములందరికీ. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే పాదయాత్ర పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయాలి. చూసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వీడియోకి లైక్ కొట్టారు. ఎందుకంటే వీడియోకి లైక్ కొడితే ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, వాళ్ళకి వీడియో పోతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం కరెక్ట్ ఎక్కడ ఉన్నామంటే అనంతపూర్కి 10 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్ అంటే అనంతపూర్ కాదు, మన టెంపుల్కి అయ్యప్ప స్వామి టెంపుల్కి అనంతపూర్లో అయ్యప్ప స్వామి టెంపుల్కి 10 కిలోమీటర్స్ ఉంది. దారిలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడ మీకు చూపిస్తా. ఇస్కాన్ టెంపుల్ ఇట్లా ఉంటుంది అనంతపూర్లో, చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద టెంపుల్ అది. స్వామి శరణమయ్యప్ప. చూడండి, ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే చేసాం. వెనకాల బ్యాక్ సైడ్ మనకు కనబడేది ఇస్కాన్ టెంపుల్. అనంతపూర్లో పెద్ద ఇస్కాన్ టెంపుల్ అంటే మనది ఇదే. స్వామి శరణమయ్యప్ప. మనకి ఇస్కాన్ టెంపుల్ లోపల లేదు, అందుకని వీడియో లోపల నుంచి తీయలేను. చూడండి, వెనకాల మనకి కృష్ణ భగవాన్ టెంపుల్ ఉంది, కృష్ణుడు ఉన్నాడు. మనకి వీడియో అయితే అలవ్ లేదంట, లోపల స్కానర్ ఉంది, ఆ స్కానర్తో తీసుకోవాలని చెప్పారు. ఇక మనకి ఎందుకు కానీ తీయలేను నేను. లోపల తీయొద్దంట, మనకు బయట తీయొచ్చు, ఏం కాదు. ఎండ కూడా ఎట్లా కొడుతుంది. కరెక్ట్ 10 అవుతుంది. ఇంకా మాకు 7.5 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి మన ఇస్కాన్ టెంపుల్ నుంచి. ఇక దాదాపు 10:30 కల్లా రీచ్ అయిపోతాం మనం. ఏముంది ప్లేస్ చూడరు, కృష్ణుడు. ఇంకా టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే అనంతపూర్కి మళ్ళీ అనంతపూర్ అంటే మన అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. 7.5 కిలోమీటర్స్ అంటే తక్కువ కాదు. ఇక వెళ్ళాలి, డబ్బునే వెళ్ళాలి. ఇప్పుడు అనంతపూర్లో మనం కరెక్ట్ సిటీ మధ్యలో ఉన్నాం, అందుకని మనం బ్రిడ్జ్ పైనుంచి వస్తున్నాం, ఫ్లైఓవర్ పైనుంచి. మా స్వాములంతా కిందికి వెళ్ళవుతారు, ఒకసారి చూపిస్తా. కనబడుతురా, ముంగడ కనబడుతురా. ఇదంతా వెనక ఏమంటారు, మన బ్రిడ్జ్ కిందికి వెళ్ళొస్తారు. అంటే ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి ఎట్లుంటుంది అంటే మనకి ఏదో ఒకటి అంటే బండ్లు అడ్డం వస్తూ ఉంటాయి ఒక్కొక్క. అందుకని మేము ఫ్లైఓవర్ ఎక్కేసాం పైనకి, మాకేం అడ్డం లేకుంటున్నాయి. అయినా నీ ఆంధ్రాలో మొత్తం ఎట్లుండి వస్తారు అంటే ఫ్లైఓవర్ పై నుంచి రాంగ్ రోడ్ వస్తూ ఉన్నారు స్వాములంతా. మనకు ఆల్రెడీ ఇంకా 2.5 కిలోమీటర్స్ ఉంటుంది మన అనంతపురం నుంచి. స్వామి శరణమయ్యప్ప. నాకు తెలిసినంతవరకు అయితే మీకు చెప్తున్నా, వస్తువులు ఉంటారు కదా పాదయాత్ర, ఫ్లైఓవర్ పై నుంచి ఒకరి సిటీ. ఇప్పుడు సిటీ ఎంట్రీ అవుతాం అంటే ఫ్లైఓవర్ పై నుంచి పోతే బెటర్. ఎందుకంటే కిందికి వెళ్ళి సిటీ ఉంటుంది కదా, మొత్తం బండ్లు అనేది వస్తూ ఉంటాయి, జర ఇబ్బంది అవుతుంది. మా గురుస్వాములు మాకన్నా ముందుండే, మేము వాళ్ళని దాటి ముంగడికి వచ్చేసినాం అంటే ఫ్లైఓవర్ ఎక్కితే. చూసిరుగా మన ఆంధ్రాలో డ్రైవింగ్ ఎట్లుంటుందో. స్వామి రాంగ్ రోడ్లో కూడా స్పీడ్ వస్తుండు, ఫ్లైఓవర్ పైనుంచి కిందికి వెళ్ళి మాట్లాడి ఉంటుంది. ఇప్పుడైతే మనం అనంతపూర్ అయ్యప్ప స్వామి టెంపుల్ కాడ నుంచి మన ఇక్కడికి రుద్రుడేమో అన్నాడు, రాత్తాడేమో అన్నాడు మా గురుస్వామి. కరెక్ట్ ఇన్లే పేరు, నేను మన ఆల్ట్ పేరు. అనంతపూర్ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి కరెక్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. రాప్తాడ్ మన అనంతపూర్ అయ్యప్ప స్వామి టెంపుల్ కాడ నుంచి రాప్తాడికి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. నేను అనంతపూర్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు హోల్ పడ్డది మొత్తం కాలుకి. ముఖంగా ఎప్పుడే కూడా రేట్లు మొత్తం అదో మీసంగా తీస్తున్నాం, ఎందుకంటే వీడియో తీయాలని తీస్తున్నాం. ఇప్పుడు తీయని వీడియో ఏముంటుందో. అందరు ముంగడ వెళ్ళిపోయారు, నేను ఎక్కడనే వెనకాల ఉన్నాయో చూపిస్తాను. ముంగడ పోతురా సమానంతో ముంగడ వెళ్ళిపోతారు, నేను ఎక్కడనే వెళ్ళాను, వెనకాల వస్తున్నా. కాలుకి జర హోల్ పడ్డది, ఈ రైట్ కాల్ కరెక్ట్ లాస్ట్కి. రాప్తాడ్కి వచ్చేసాం. రాప్తాడ్ చూడండి, మనకి ఆల్ట్కి ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే ముంగడ పోయినాక లెఫ్ట్ కొట్టాలి. మళ్ళీ లోపల గవర్నమెంట్ స్కూల్ లోపల మనకి హాస్టల్ స్కూల్ 2 కలిపి ఉంటాయి. ఆనే మనకు ఆల్ట్. మనం మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అలా స్నానం చేసుకొని వెళ్ళిపోయి పూజ చేసుకొని ఆల్ఫాన్ చేసుకొని వండుకోవాలి. ఇక స్వామి శరణమయ్యప్ప. అయితే మనం రాప్తాలో చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా కొత్త మన ఛానల్ చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఎందుకంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే
ఎవరైనా పాదయాత్ర వీడియోలు ఉంటే ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయాలి. చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టారు. ఎందుకంటే లైక్ కొడితే ఏమవుతుంది అంటే వేరే వాళ్ళకి పోతుంది వీడియో, అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటారు కదా వాళ్ళకి వీడియో పోతుంది. స్వామి శరణమయ్యప్ప స్వామి.